హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయాలి. అప్పుడే మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకుని అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఫ్రెండ్స్. చాలా మంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ వల్ల అయితే మాకు చాలా మోటివేషన్ గా ఉండి మేమైతే మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ దీంట్లో అయితే కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. వీటిని అయితే క్లియర్ గా అయితే చూసేద్దాము ఏమేం పొజిషన్స్ పడ్డాయో అనేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్లియర్ గా పొజిషన్స్ అయితే వచ్చేసి లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఒకటైతే ఉంది, అవుట్ రీచ్ వర్కర్ మేల్ అయితే ఒకటైతే ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ సిడబ్ల్యూసిలో చేయడానికి అయితే ఒక పోస్ట్ అయితే ఉంది, అలాగే ఎస్ఏఏ మేనేజర్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది, సోషల్ వర్కర్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. ఆయా పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చౌకీదార్ అయితే వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఏఎన్ఎం అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్ అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఏం చేయాలి అంటే వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేసి కావాల్సిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్, అలాగే మీ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అన్ని పెట్టి ఎక్కడికి పంపించాలంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్, చైల్డ్, డిజబుల్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్, రంగారెడ్డి. అలాగే ఇక్కడ హౌస్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. వెంగళరావు నగర్, యూసఫ్ గూడ, మధురా నగర్ మెట్రో స్టేషన్ డిస్ట్రిక్ట్. ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఎప్పటిలోగా పంపించాలంటే 20/11/2021 లోపులో అయితే వాళ్ళకి పంపించాలి. 5 PM అనేది చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే పోస్టల్ డిలేస్ కానీ లాస్ట్ డేట్ లోపల కానీ వాళ్ళకి రీచ్ అవ్వకపోతే వాళ్ళైతే బాధ్యులు కాదు అని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళైతే ఇంటర్వ్యూకి పిలుస్తామని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇప్పుడైతే వచ్చేసి లీగల్ కమ్ ప్రొబేషనరీ ఆఫీసర్కి వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరు అప్లై చేయాలంటే లా స్టూడెంట్స్, LLB కానీ LLM కానీ చేసిన వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అలాగే మీకు 4 years ఎక్స్పీరియన్స్, రెలవెంట్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉండాలని చెప్పారు. 21,000 అయితే పే చేస్తారు. 25 నుంచి 35 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే సెకండ్ అయితే వచ్చేసి అసిస్టెంట్ కమ్ CEO కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. వీళ్ళకైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్లో చేసినా పర్వాలేదు, PGDCA కంప్లీట్ చేసినా పర్వాలేదు, అలాగే కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. 10,000 అయితే ఇస్తారు. 25 నుంచి 35 years మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి అవుట్ రీచ్ వర్కర్ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. వీళ్ళకైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి. ప్రిఫరబుల్లీ అయితే సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ రిలేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అండ్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి 8,000 అయితే పే చేస్తారు. 25 నుంచి 35 years మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ చేసి PGDCA కానీ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఏమన్నా చేసినా వీళ్ళైతే ఎలిజిబుల్. అలాగే మీకు 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చాలా క్లియర్గా అయితే చెప్పారు. 9,000 అయితే శాలరీ ఇస్తారు ఫ్రెండ్స్. 25 నుంచి 35 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే ఈ పొజిషన్స్కి ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 25 నుంచి 35 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే SC, ST, OBC వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టాఫ్ ఆఫ్ SAA కింద అయితే కొన్ని పొజిషన్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక. దీంట్లో అయితే వచ్చేసి మేనేజర్ కోఆర్డినేటర్ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. వీళ్ళైతే వచ్చేసి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కానీ, మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ కానీ, MSc హోమ్ సైన్స్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అట్లీస్ట్ 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 17,500 అయితే ఇస్తారు. 25 నుంచి 35 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే సోషల్ వర్క్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. వీళ్ళకి కూడా వచ్చేసి బ్యాచిలర్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్లో చేసినా పర్వాలేదు, లేదా PG డిప్లొమా ఇన్ సైకాలజీలో చేసి ఉండాలి, లేదా ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. 14,000 శాలరీ అయితే ఇస్తారు. 25 నుంచి 35 years మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి నర్స్ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 9,000 అయితే ఇస్తారు.
వీళ్ళైతే వచ్చేసి రిలవెంట్ ఏఎన్ఎం అయితే చేసైతే ఉండాలి. 25 నుంచి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అలాగే ఆయా పొజిషన్ అయితే వచ్చేసి వీళ్ళకైతే కుకింగ్, హౌసింగ్, శానిటేషన్లు అయితే ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 6,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. 25 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే వీళ్ళకైతే ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ సిగ్నేచరు, డేట్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫామ్, చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేద్దాం అనుకుంటే వెంటనే అయితే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైం అయితే ఉంది. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్, తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.